హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఏ వెబ్సైట్స్ నుండి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కొంటున్నాను అని. సో ఆ వీడియోలో కూడా చెప్పా, కొన్ని కాంపోనెంట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. 3650 మొత్తం టోటల్ కాంపోనెంట్స్ అయితే 4 వెబ్సైట్ నుండి ఈరోజు రిసీవ్ చేసుకున్నాను. 3 ఏమో ఈరోజు అండ్ ఇదేమో ఎస్టర్డే రిసీవ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఒక్కొక్క వెబ్సైట్లో ఎంత ప్రొటెక్షన్గా మనకి ఈ కాంపోనెంట్స్ పంపారో కూడా చూద్దాం. నాకు తెలిసి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు అయితే బాక్స్ పైకి నలిగిపోయినా లోపల ప్రొటెక్షన్ గట్టిగానే ఉంటుంది. సో నేను చాలాసార్లు ఆర్డర్ పెట్టాను. robo.in ఇదేమో స్పీడ్ పోస్ట్ మీద వచ్చింది. సో ఇది కూడా ఇప్పుడు నేను స్పీడ్ పోస్ట్లో వచ్చిన కాంపోనెంట్స్ అన్బాక్సింగ్ చేయలేదు. ఇది ఎంత సెక్యూర్గా తెచ్చారో చూద్దాం. అండ్ ఇది makerbazar, ఇది quartz కాంపోనెంట్. సో ఒకటి అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ robo.in చిన్న నుండి మొదలు పెడతాం. సో ప్రొటెక్షన్ అయితే గట్టిగా ఇచ్చారు ఫ్రెండ్స్, బబుల్ పేపర్స్తో కట్టని. సో నేను ఆర్డర్ పెట్టింది వచ్చేసరికి ఇదే ESP32 ఫెదర్ అనమాట, ఫెదర్ బోర్డ్. దీని కాస్ట్ వచ్చేసరికి 300 ఎంతో పడింది. చూపిస్తా ఇప్పుడు బిల్లు. సో ఇక్కడ చూడండి, 2253 రూపీస్ పడింది. ఈ బోర్డు వచ్చేసరికి ESP32 ఫెదర్ బోర్డ్ అనమాట. ఇది అడాఫ్రూట్ ఫెదర్ ఒరిజినల్. సో ఇది పక్కన పెడేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో లోపలైతే బబుల్ పేపర్తో గట్టిగానే ప్రొటెక్షన్ చేస్తారు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ వాళ్ళు. ఇటువైపు నేను చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. ఇది రావట్లేదు, పని చేస్తా ఫ్రెండ్స్, కట్ చేసేస్తా. సో ఇందులో వచ్చేసరికి ఈ కాంపోనెంట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. కింద ఒకటి పడుతుంది. ఇది వచ్చేసరికి ESP8266 ఇంకోటి పడి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి RF ట్రాన్స్మిటర్ అండ్ రిసీవరు. అండ్ ఇది మాస్ఫెట్ మాడ్యూల్స్ అనమాట, RF 520 మాస్ఫెట్ మాడ్యూల్స్. ఇది 550. ఇక్కడ 3 ఉన్నాయి, 4 5 5. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఐఆర్ సెన్సార్స్ ఫ్రెండ్స్. ఇవి ఒకటి 40 రూపీస్ ఎంతో పడింది. ఐఆర్ సెన్సార్స్ ఇవి ఒక 5 1 2 3 4. ఇంకోటి ఉంటుంది ఇక్కడ కనబడట్లే. తగ్గిందా? సో ప్యాకింగ్ వచ్చేసరికి ఒకటే కనిపిస్తుంది. సారీ, 5 నా హ్యాండ్లో ఉన్నాయి ఫ్రెండ్స్, చూడలేదు. 5 అక్కడ. ఇది పిఆర్ సెన్సార్ అనమాట, మోషన్ డిటెక్టర్ సెన్సార్ చిన్నది. ఇది మెటల్ డిటెక్ట్ సెన్సార్. ఇది వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇవేమో DC స్టెప్ అప్ స్టెప్ డౌన్ మాడ్యూల్స్ అనమాట. DC పవర్ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ మాడ్యూల్స్. ఇవి SD కార్డ్ రీడర్స్ 2 తెప్పించాను. అండ్ ఇది ఓకే OLED డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది పవర్ సప్లై, 5 వాట్ పవర్ సప్లై అనమాట. ఇది లాస్ట్ టైం ఆ హోమ్ ఆటోమేషన్లో ఏం యూస్ చేసి అడాప్టర్ యూస్ చేశాను. అలా కాకుండా PCB డిజైన్ చేయడానికి సింపుల్గా ఉంటుందని హై లింక్ది
పవర్ అడాప్టర్ తీసుకున్న 5 volts అనమాట. ఇది వచ్చేసరికి రాస్బెర్రీ పై పికో. మనం ఎలాగో రాస్బెర్రీ పై బోర్డుని కొనలేం కాబట్టి జస్ట్ పికోతో మన ఛానల్లో ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దామని ఇది ఆర్డర్ పెట్టాను. రాస్బెర్రీ పై పికో ఇదే కొత్తగా ఉంటుంది మీకు. సో రాస్బెర్రీ పై పికో ట్యూటోరియల్ కూడా మన ఛానల్లో స్టార్ట్ చేయబోతాను. సో ఈ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే ఫ్రెండ్స్, నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ మీరు మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం electroniccomponents.com కూడా అన్బాక్సింగ్ అయిపోయి నెక్స్ట్ మేకర్ బజార్. నాకైతే ఈ బాక్స్ చాలా కత్తరగా వచ్చినట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఇటు పక్కన ఓపెన్ చేయాలి. ఏందయ్యా అది ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఒక ఐడియా ఉంది నా దగ్గర. నేను బబుల్ పేపర్ ప్రొటెక్షన్తో ప్రొటెక్షన్ కూడా గట్టిగానే తీసుకున్నా ఫ్రెండ్స్, మేకర్ బజార్ కూడా. సో ఇది పీవీసీ సీట్స్ అనమాట. 4mm 2mm సీట్స్ ఒక 5 తెప్పించా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ హోల్డర్స్, పవర్ గార్డ్స్ అండ్ ఇవి వచ్చేసరికి ఆప్టో కప్లర్స్ అనమాట. రిలే మాడ్యూల్స్ మనం ఓన్గా ఇంటిగా చేయడానికి ఆప్టో కప్లర్స్. లిథియం అయాన్ బ్యాటరీస్ ఒక 5 తెప్పించాను. 5 లిథియం అయాన్ బ్యాటరీస్, డయోడ్స్, లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జింగ్ పోర్ట్స్. ఇవి వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్, స్విచెస్, ఇవి కెపాసిటర్స్ అనమాట. కెపాసిటర్స్, మళ్ళీ వైర్స్ అండ్ ఒక సాల్డింగ్ ఐరన్ రాడ్. ఇవి కేబుల్ ఆర్గనైజ్ ప్రొటెక్టర్స్ అనమాట. ESP32 మైక్రో USB కేబుల్ కట్టా చెడిపోతున్నాయి అస్తమాను. సో అందుకే ఇవి 2 తెప్పించాను. ఇక్కడ కూడా ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి అండ్ ఇవి స్విచెస్, పొటెన్షియోమీటర్స్, LDRs. అండ్ ఇది ఎందుకన్నా రోబోట్స్ గట్రా ఏమైనా చేయడానికి పనిచేస్తుందని తెప్పించా. సో ఇంతే ఫ్రెండ్స్, మేకర్ బజార్లో తెప్పించిన ఐటమ్స్ వచ్చేసరికి. నెక్స్ట్ ఫైనల్ బాక్స్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. ఇది క్వార్టర్స్ కాంపోనెంట్స్. ఈ బాక్స్ మాత్రం చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. మేకర్ బజార్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కంపేర్ చేస్తే ఫస్ట్ టైం నేను మేకర్ బజార్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఆర్డర్ పెట్టింది. సో బాక్స్ అయితే స్ట్రాంగ్గా ఉంది. పక్కన ఓపెన్ చేయాలబ్బా. టేబుల్ కూడా ఊగిపోతుంది ఇది అన్బాక్సింగ్ చేసేటప్పుడు. సో వీళ్ళు అయితే చాలా గట్టి ప్రొటెక్షన్ తీసుకుని పెట్టారు ఫ్రెండ్స్. సో అన్ని కాంపోనెంట్స్ బయటికి తెద్దాం. ఇంట్రెస్టింగ్గా అనిపించింది వీళ్ళు పంపించిన విధానం అయితే. క్వార్టర్స్ కాంపోనెంట్స్ ఇందులో 2600 ఉంది బిల్లు, కరెక్ట్గా 2600. అండ్ electroniccomponents.com మేకర్ బజార్లో మీకు బిల్స్ చూపించలేదు, మైన్ కనబడలేదు. సో ఇందులో కాంపోనెంట్స్ వచ్చేసరికి రిలే మాడ్యూల్స్, 4 ఛానల్ రిలే మాడ్యూల్స్. ఇవి 2 చెప్పించా.
135 ఆటో కప్లర్ ఉన్నాయన్నమాట. అండ్ రెసిస్టర్ బాక్స్ ఒకటి తెప్పించాను. రెసిస్టర్ బాక్స్ సెట్. ఇది వచ్చేసరికి ఎల్ఈడి సెట్ అనమాట. మా ఊళ్ళో అయితే ఒక్కో ఎల్ఈడి 2 రూపీస్, 3 రూపీస్, ఒక్కోసారి 5 రూపీస్ కూడా అమ్ముతున్నారు. ఇందులో రేట్ కొంచెం తక్కువ ఉందని చెప్పి ఎల్ఈడి బాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాసెస్ అనమాట. రోబోట్ చాసెస్తో ESP32 క్యామ్ సర్వేలెన్స్ రోబోట్ చేస్తాను. అండ్ మల్టీమీటర్. నా దగ్గర ఒక్క ఓల్డ్ మల్టీమీటర్ ఉండేది ఫ్రెండ్స్. అది చాలా దారుణంగా పాడైపోయిందని చెప్పి మల్టీమీటర్ కొన్నాను. మల్టీమీటర్ ఇంకా ఏదో ఉన్నాయి. 2000 పడింది మనకి, 2600. ఇదేనా వచ్చినాయి కాంపోనెంట్స్. ఇది వైర్ స్లీవ్స్, లేజర్ డయోడ్ అండ్ హోల్డర్స్, IR రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్స్. సో ఇంతే ఫ్రెండ్స్, మా దగ్గర ఉన్న టోటల్ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఇందులో చూద్దాం ఏ కాంపోనెంట్స్ రిసీవ్ చేసుకున్నాను లేదని. డయోడ్ ఉంది, 12 volts రిలే మాడ్యూల్ ఉన్నాయి, 5 volts రిలే మాడ్యూల్స్ ఉన్నాయి, IR ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉంది, ట్రాన్స్మిటర్. నెక్స్ట్ రెసిస్టర్స్, LED కిట్. సో డౌట్ క్లియర్ ఫ్రెండ్స్. సో ఈ ఫ్రెండ్స్ నేను టోటల్గా ఆర్డర్ పెట్టిన కాంపోనెంట్స్ వచ్చేసరికి మీకు కనబడుతుంది అనుకున్నా. చాలా గత్తరగా ఉంది రూమ్ వచ్చేసరికి. ఇప్పుడు మొత్తం ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చేసరికి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాంపోనెంట్స్ అన్ని యూజ్ చేసి నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేయబోతున్నాను. ఆ ప్రాజెక్ట్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.